కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ దేవాలయాల్లో ఎన్నో అపవిత్రాలు అపచారాలు జరుగుతున్నా ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా స్పందించడం లేదు. మరి ఇదే కూటమి ప్రభుత్వం గతంలో ఎలక్షన్ల సమయంలో మాట్లాడుతూ హిందూ దేవాలయాలు సత్రాలు ఆస్తులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ల హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏమైనా ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేసిందా ఈ ప్రభుత్వం? మరి ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులకు మినిమం వేతనం ఉండేలాగా కృషి చేస్తామని చెప్పి ఎలక్షన్ల హామీగా చెప్పారు. ఇప్పటి వరకు ఏమైనా మినిమం వేతనం గురించి చర్చించారా? అదేవిధంగా వార్షిక ఆదాయం 50,000కు పైన ఉన్నటువంటి ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు కనీస వేతనం 15,000కు పెంచుతామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 17,000 రూపాయలు ఏమైనా అర్చకులకు జీతాలు పెంచిందా? వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు 5,000 నుంచి 10,000కు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు ఏమైనా 10,000 పెంచారా? ఈ రకమైనటువంటి హామీలు మరి తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో పవిత్రతకి మూలాధారాలైనటువంటి వేయికాళ్ళ మండపం వంటి వాటిని చారిత్రక కట్టడాలని పునరుద్ధరణ చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైనా పునరుద్ధరణ కార్యక్రమాలను ప్రారంభించిందా? అంతేకాకుండా తిరుపతి సహా ప్రతి ఒక్క దేవాలయాల్లో వాళ్ళ యొక్క పాలక మండలిలో ఒక పూజారితో పాటు బ్రాహ్మణుణ్ణి ట్రస్ట్ బోర్డు మెంబర్గా అంటే పాలక మండలి సభ్యుడిగా పూజారిని బ్రాహ్మణుణ్ణి నియమిస్తానన్నారు. ఇప్పటి వరకు ఏ దేవస్థానంలో అయినా తిరుపతిలో అయినా పూజారిని కానీ బ్రాహ్మణుని కానీ బోర్డు మెంబర్గా ఏర్పాటు చేశారా? అంతేకాకుండా బ్రాహ్మణులు అపకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా బ్రాహ్మణులకి ఒక భవనాన్నే కట్టిస్తామని చెప్పేసి అన్నారు. ఒక్క నియోజకవర్గంలో ఏదైనా భవనం పనులు ప్రారంభించిందా ఈ కూటమి ప్రభుత్వం? వేద విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకు యువగలం కింద వీళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి 3,000ని ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ పేద బ్రాహ్మణుడికైనా నిరుద్యోగ బ్రాహ్మణుడికైనా వేద విద్యను అభ్యసించినటువంటి బ్రాహ్మణుడికైనా ఇప్పటివరకు ఏమైనా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తుందా? మరి ఈ రకంగా దొంగ హామీలను ఇచ్చి బ్రాహ్మణులను మోసం చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేయడం, ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి తొక్కడం కేవలం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెల్లుబాటు అయింది.